నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాపై హై టెన్షన్ క్రియేట్ అవుతుంది ప్రధానంగా ఇవాళ మూడు వేరు చోట్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే బుల్డోజర్లను బరిలోకి దించారు అక్రమ కట్టడాల్ని ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నారు ఇప్పటికే అధికారులంతా ఇక అక్రమ కట్టడాల్ని ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు ప్రధానంగా ఇవాళ మాదాపూర్లోని సున్నపు చెరువులో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు అక్కడ దాదాపు 26 ఎకరాల్లో ఉన్నటువంటి సున్నపు చెరువు ఇక ప్రధానంగా 15 ఎకరాల 24 గుంటల్లో ఇక ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ యొక్క సున్నపు చెరువులో కొన్ని అక్రమ కట్టడాలు నిర్మాణమైనట్టుగా అక్కడ అక్రమ కట్టడాల్లో కొన్ని వ్యాపారాలు సైతం వాళ్ళు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఇక రంగంలోకి రంగనాథ్ దిగాడు అధికారుల్ని పంపించి ఆ సున్నపు చెరువులో ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని ఒక్కసారిగా అక్కడటువంటి అక్రమ నిర్మాణాలైనటువంటి రేకుల షెడ్స్ని నేలమట్టం చేయిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పోలీస్ బందోబస్తులు కూడా భారీగానే ఏర్పాటు చేశారు అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితి హై టెన్షన్ మనకు కనిపిస్తుంది మాదాపూర్ సున్నపు చెరువు వద్ద ఇక ఆందోళన చేస్తున్నారు బాధితులు ఆ నోటీస్ ఇవ్వకుండా ఎలా మీరు కూల్చివేస్తారంటూ అక్కడికి స్థానికులు చేరుకున్నారు మావి అక్రమ కట్టడాలు కావు సక్రమ కట్టడాలే అనే రీతిలో వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ అక్రమ కట్టడాలు అయినప్పటికీ 1 డే బిఫోర్ నోటీస్ ఇవ్వాలి ఇలా హుటాహుటిన వచ్చి కూల్చివేతలేంటట్టు కొంతమంది బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక 5 మంది ఇక మేము చావనైనా చేస్తాం కానీ కూల్చివేయనిమంటూ పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితి ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది సున్నపు చెరువు వద్ద ప్రస్తుతం మా ప్రతినిధి దేవిక ఫోన్లో అందుబాటులో ఉంది ఆ దేవికతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దేవిక ప్రస్తుత పరిస్థితి ఏంటి సున్నపు చెరువు వద్ద అక్కడ మరి ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది శ్రీశైలం ప్రస్తుతానికి అయితే పొద్దు నుంచి కూడా ఇక్కడ ఏదైతే సున్నం చెరువు ఉందో మాదాపూర్ దగ్గర ఆ సున్నం చెరువులో పొద్దు నుంచి కూడా చూసుకుంటే ఏదైతే సున్నం చెరువుని ఆక్రమించి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వారి మీద అయితే ఈ రోజు పొద్దున్నే హైడ్రా అయితే విజృంభించిందని చెప్పాలి ప్రస్తుతానికి మాత్రం ఒక ఏదైతే అపార్ట్మెంట్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న అపార్ట్మెంట్ ని మొత్తం కూడా నేలమట్టం చేయడం జరిగింది హైడ్రా అదే విధంగా చూసుకుంటే సున్నం చెరువు చుట్టుపక్కల ఏవైతే షెడ్లు కానివ్వండి లేకపోతే ఒకవైపు చూసుకుంటే ఈ షట్టర్లు అలాగే రేకులు ఇవన్నీ ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించినవి కూడా ఒక్కసారిగా నేలమట్టం చేస్తా ఉంది మరోవైపు చూసుకుంటే కనుక ఈ విధంగా నేలమట్టం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి అతను ఎవరైతే నివసిస్తున్నారో అంటే వాళ్ళు ఇతర రాష్ట్రం నుంచి ఇక్కడికి ఏదో పొట్టగూటు కోసం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు అది కూడా ఆ స్థలం కూడా వారికి కాదు ఏదో రెంట్కు ఉండడం జరుగుతుంది వాళ్ళు నెలకి 3000 డబ్బులు ఇచ్చినట్టు ఉండడం జరుగుతుంది అట్లాంటిది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక 2 రోజుల ముందో లేకపోతే ఒక గంట ముందు చెప్పినా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళం అలాంటిది ఇప్పుడు ఇంత సడన్ గా చెప్తే ఎక్కడికి వెళ్ళాలి అంటూ కూడా మేము ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి కూడా వాళ్ళు ఒంటి మీద కీసులు పెట్టుకొని నడుస్తున్న పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది శ్రీశైలం ప్రధానంగా దేవిక కొంత ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది భారీ పోలీస్ బందోబస్తు నడమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేస్తున్నట్టు తెలుస్తుంది అక్కడ పెట్రోల్ పోసుకున్న వ్యక్తి కూడా అటుగా తిరుగుతూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఏంటి పరిస్థితి కొంత కంట్రోల్లోకి వచ్చింది అక్కడ శ్రీశైలం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పోలీసులు అతను అదుపులోకి తీసుకున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో అతను ఏమైనా చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎందుకంటే ముందుగానే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ ఇంటి యజమాని అంటే ఇంటి యజమాని వాళ్ళ భార్య ముగ్గురు పిల్లలు వీళ్ళ ముగ్గురు కూడా పెట్రోల్ ఒంటి మీద వేసుకొని ఏదైతే రోడ్డు చూసినాం దాని మీద అటు ఇటు నడుస్తూ కూడా ఎంతగానో వాళ్ళు బాపోతున్నారని చెప్పాలి వాళ్ళ బాధలు చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అర్థం చేసుకోలేని పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ముందుగానే చెప్పుకుంటే కేవలం మా సామాన్లైనా మేము ముందు తీసుకునే వాళ్ళం ఆ పరిస్థితి కూడా దాన్ని కూడా మీరు కేటాయించట్లేదు అలాంటి మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పి రోడ్డు మీద ఈ విధంగా చేస్తున్నప్పుడు పోలీసులు వెంటనే వాళ్ళు ఏ విధమైన అంటే ఇప్పుడు అగ్గిపుల్లో కూడా దగ్గర ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వాళ్ళు ఏం చేసుకోకుండా పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళైతే సంజాయించిన పరిస్థితి ఇప్పుడు నెలకొనింది శ్రీశైలం థ్యాంక్ యూ సో మచ్ దేవిక ఇది మా ప్రతినిధి దేవిక పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తుంది ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఒక్కసారిగా మాదాపూర్ సున్నపు చెరువు వద్ద కొంత ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో మేమంతా రెంట్కు నివాసం ఉంటున్నాము నెలకు 3 నుంచి 4,000 రూపాయలు కడుతున్నాము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా హైడ్రా అధికారులు హుటాహుటిన ఇక్కడికి చేరుకొని కూల్చివేయడం సరికాదు పొట్టకూటి కోసం బతుకు తెరువు కోసం మేము ఇక్కడ నివాసం ఉంటున్నామంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు అందులో ఒక 2-3 ఇప్పటికే పెట్రోల్ పోసుకున్నారు తమ కుటుంబ సభ్యుల మీద సైతం పెట్రోల్ పోసి మేము చావనైనా చస్తాం లేదైనా చంపుతాం కానీ ఇక్కడ కూల్చివేతలు సరికాదు అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కొంత
సున్నపు చెరువు వద్ద హై టెన్షన్ క్రియేట్ అయింది. ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడటువంటి స్థానికుల్ని సైతం దగ్గరికి రానివని పరిస్థితి. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్లను సైతం క్షణాల్లో నేలమట్టం చేస్తున్న విజువల్స్ తొలి వెలుగు స్క్రీన్ మనం చూస్తున్నాం. అక్కడటువంటి రేకుల షెడ్లు, ఇక సెటర్లన్నీ కూడా, అక్కడ నివాసాలు, అదేవిధంగా నడుపుతున్నటువంటి షాప్స్ అవన్నీ కూడా ఒక్కసారిగా రంగనాథ్ రంగంలోకి దిగారు సిబ్బందితో. ఇక బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న విజువల్స్ ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. బాధితుల ఆవేదన, బాధితుల బాధ కొంత వైరల్గా మారింది. ఒక్కసారిగా ఆ యొక్క వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి పెట్రోల్ పోసుకున్నటువంటి వ్యక్తి మాట్లాడిన మాటల్ని తొలి వెలుగు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పోసుకోరు? పెట్రోల్ పోసుకోరు ఎందుకు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.